కనకవ్వ చాలా ఆనందంగా ఉంది. నీ పాటలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసావు. ముందు నీ పాటతో స్టార్ట్ చేద్దాం. మంచి నీకు పేరు తెచ్చిన మంచి పాట. నర్సపల్లి నర్సపల్లె రెడీ. నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలకు గంగదారి ఆడినవిలి ఆటలకు గంగదారి మోగనెవిలి మోసపాయ గంగదారి ఇద్దరాము కూడుదాము గంగదారి వద్దిమాను కరుగుదాము గంగదారి. సూపర్. అంటే మాకు ఊర్లో గంగవ్వ ఎలా అయితే ఫేమస్సో నువ్వు మాకు అలా ఫేమస్ అనమాట. ఇప్పుడు ఫోక్ ఎలా ఉండబోతుంది 23? ఏ పాటలతో అలరించబోతున్నావు? ఇంకా నేను గొబ్బియల పాటతోటి అది సమ్మక్క సారక్క వీరుల జాతరతోటి మళ్ళీ పోతే గూట్లేమకు సున్నాయి గురిజవన్య పాయిరాలు సకని కనుల వార చూడవా ఓ బాలయ్య. ఇది ఇన్ని పాటలతో అలరిస్తున్నావు అయితే. సరే కానీ గంగవ్వలాగా నిన్ను కూడా బిగ్ బాస్ పిలిస్తే వెళ్తావా? మరి వెళ్తావా? అయితే బిగ్ బాస్ 9 వెయిట్ చేస్తుంది. ఎంత తొందరలో వాళ్ళు పిల్లలు కదా. ఓకే, చూసావా బిగ్ బాస్? చూస్తుంటావా నాగార్జున గారి షో? చూస్తావా? ఓకే, అయితే తొందరలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏ యాక్టర్తో అయినా రీసెంట్గా ఏమైనా సినిమాల్లో గట్రా ఏమైనా చేసావా? అది సలార్ సినిమా చేసిన, గుంటూరు కారం చేసిన, పోటేల్ సినిమా చేసిన, దసరా సినిమా చేసిన, లగ్గం సినిమా చేసిన, అది అంబాజ్ పాట బాండ్ వాజాలు చేసిన. ఇన్ని చేసావు కదా. ఇప్పుడు ప్రభాస్ గారితో కానీ వాళ్ళతో ఉన్నప్పుడు ఏమన్నా చెప్పారా? ఏమన్నా మాట అని ఉంటారు కదా, ఏమన్నారు? చాలా మంచిగా వాడుతున్నావా అన్నాడు తమన్ సారు, వాళ్ళు నాని అందరూ. నువ్వు మంచిగా వాడతావా, నీకు చదువు రాదు, ఇంత పెద్ద వయసు, నీకు ధన్యవాదాలు అవ్వ అంటారు. ఇక అంటే మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే 60 ఏళ్ళు అంటే 70 ఏళ్ళకి కూడా బ్రేక్ వస్తుంది కష్టపడితే అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి అదే మా ఇన్స్పిరేషన్. అది. థ్యాంక్ యూ అవ్వ. సరే. థ్యాంక్ యూ.